తెలంగాణలో భారత రాష్ట్ర సమితి ఉనికి కోసమే కవిత టీఆర్ఎస్ పార్టీ పెట్టింది. అంటే ఆ ఉనికి కోసమే కవిత టీఆర్ఎస్ వ్యూహంగా కనిపిస్తుందా అనంటే కొంతమంది రాజకీయ విశ్లేషకులు బహాటంగా వ్యాఖ్యానించకుండా కానీ నర్మగర్భంగా మాత్రం కవిత పోరాటం ఆమె వ్యూహం మొత్తం బీఆర్ఎస్ ఉనికి కోసమే అని చెప్పేసి వాళ్ళు నర్మగర్భంగా వ్యాఖ్యానిస్తున్న సందర్భం. అయితే తెలంగాణ రాజకీయాల్లో తిరుగులేని శక్తులుగా వెలిగిన కల్వకుట్ల కుటుంబం వారి నేతృత్వంలోని భారత రాష్ట్ర సమితి ప్రస్తుతం చరిత్రలో ఎన్నడూ లేనంతటి అత్యంత క్లిష్టమైన మనుగడ పోరాటాన్ని ఎదుర్కొంటోందని చెప్పవచ్చు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత లోక్సభ ఎన్నికల్లోనూ పార్టీ పూర్తిగా చాప చుట్టేయడంతో క్యాడర్ కూడా నైరాశ్యంలో మునిగిపోయిందని చెప్పవచ్చు. పార్టీని సైతం పతనం అంచు నుంచి కాపాడుకునేందుకు కేసీఆర్ కుమార్తె మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సరికొత్తగా తెలంగాణ రక్షణ సేనను తెరపైకి తెచ్చినట్లుగా తాజాగా జరుగుతున్న పరిణామాలు నిరూపిస్తున్నాయని చెప్పవచ్చు. ఇది కేవలం రాజకీయంగా ఉనికి చాటుకోవడానికి బీఆర్ఎస్ ఘోర పతనాన్ని కప్పిపుచ్చేందుకు ఆడుతున్న ఒక కొత్త నాటకం మాత్రమే అనడానికి తాజాగా జరుగుతున్న పరిణామాలే సాక్ష్యంగా నిలవబోతున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో ప్రాంతీయ సెంటిమెంట్తో నడిచిన తెలంగాణ రాష్ట్ర సమితిని జాతీయ పార్టీగా మార్చాలనే కేసీఆర్ అతిపెద్ద ఆకాంక్షలే నేటి ఈ దుస్థితికి కారణమని స్పష్టంగా అందరికీ తెలిసిన విషయం. టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్గా మారిన తరుణంలో జాతీయ పార్టీగా విస్తరించాలనే వ్యూహంలో భాగంగా ఆంధ్ర ప్రజలపై లేదా ఆంధ్ర ప్రాంతంపై గతంలో తాము చూపించిన విద్వేషాన్ని, తీవ్ర విమర్శలను పార్టీ అధినాయకత్వం ఒక్కసారిగా తగ్గించుకోవాల్సి వచ్చింది. ఖమ్మం సభ మొదలుకొని ఆంధ్రప్రదేశ్లోని పలువురు నేతలను పార్టీలో చేర్చుకోవడం వరకు కేసీఆర్ చేసిన ప్రయత్నాల వల్ల తెలంగాణ ప్రాంతీయ సెంటిమెంటును నమ్ముకొని దశాబ్దాలుగా నడిచిన పార్టీ తన సొంత కోర్ ఐడెంటిటీని కోల్పోయిందని కూడా చెప్పవచ్చు. దేశ రాజకీయాలను శాసిస్తామంటూ బీఆర్ఎస్గా మారిన కేసీఆర్ ప్రయత్నం అట్టర్ ఫ్లాప్ షోగా మిగిలిపోయింది. అటు జాతీయ స్థాయిలో గుర్తింపు రాకపోగా ఇటు సొంత రాష్ట్రంలో ఆంధ్ర ఓటర్ల మద్దతు కోల్పోవడం, అలాగే తెలంగాణ సెంటిమెంట్ను కాంగ్రెస్ హైజాక్ చేయడంతో బీఆర్ఎస్ రెండు పడవల ప్రయాణంలో మునిగిపోయింది అని చెప్పవచ్చు. ప్రస్తుతం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వైఫల్యాలు, సీనియర్ నేతల వలసలతో బీఆర్ఎస్ పూర్తిగా కుప్పకూలిపోయే దశకు చేరుకుందని చెప్పవచ్చు. ఈ క్రమంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు నుంచి బయటకు వచ్చిన కవిత మళ్ళీ పాత తెలంగాణ అజెండాను భుజానికి ఎత్తుకోవడం, దాని ద్వారా క్యాడర్లో నూతన ఉత్సాహాన్ని నింపాలని చూస్తున్నారు, ఆ ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ రక్షణ సేన పేరిట ఆమె చేస్తున్న ఈ కొత్త ప్రయత్నం కాంగ్రెస్ బీజేపీల దూకుడును తట్టుకొని పార్టీ క్యాడర్ పక్కకు పోకుండా కట్టిపడేసేందుకు వేసిన ఒక తాత్కాలిక ముసుగు మాత్రమేననేది జగమెరిగిన సత్యం. తాము మళ్ళీ తెలంగాణ అస్తిత్వం కోసమే పోరాడుతున్నామనే కలరింగ్ ఇవ్వడం ద్వారా పోయిన వైభవాన్ని తెచ్చుకోవచ్చని కల్వకుంట్ల కుటుంబం భావిస్తుంది. మారుతున్న కాలంతో పాటు తెలంగాణ ఓటర్ల ఆలోచన విధానంలోనూ స్పష్టమైన మార్పు వచ్చింది కూడా. గతంలో మాదిరిగా ప్రతి చిన్న విషయానికి ప్రాంతీయ సెంటిమెంట్ను రగిల్చి రాజకీయ లాభం పొందుతామంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. అధికారంలో ఉన్న 10 ఏళ్ల కాలంలో చేసిన తప్పులు, కుటుంబ పాలనపై ఉన్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికి టీఆర్ఎస్ లాంటి కొత్త ప్లాట్ఫామ్లను ఎన్ని తెచ్చినా అది బీఆర్ఎస్ పతనాన్ని తాత్కాలికంగా ఆలస్యం చేయగలదే తప్ప పూర్తిగా ఆపలేదని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. విడిపోయినట్లుగా చేసే రాజకీయంతో సెంటిమెంట్ రగిల్చి చివరకు బీఆర్ఎస్ పంచన కవిత చేరతారు అనేది, అంటే ఏదైతే బయటికి వచ్చి టీఆర్ఎస్ను పెట్టి మళ్ళీ సెంటిమెంటును
రాజకీయంగా రగిలించి మళ్ళీ తాను కవిత టీఆర్ఎస్ను మళ్ళీ బీఆర్ఎస్లో విలీనం చేస్తారనే అంచనాలు కూడా ఉన్నాయి. నిజంగా చేరుతారట కూడా. బీఆర్ఎస్ పంచనే కవిత చేరుతారు అనేది కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్న అంశం. మరి ప్రజలు తక్కువ వాళ్ళ అంటే ప్రజలను ఎంత తక్కువ అంచనా వేస్తున్నారో దీన్ని బట్టి చూస్తేనే అర్థమవుతుంది. కానీ ప్రజల్ని తక్కువ అంచనా వేయాల్సిన పని లేదు. వాళ్ళు విజ్ఞులు, వాళ్ళు ఆలోచిస్తారు. చివరికి టీఆర్ఎస్ను తీసుకుపోయి మళ్ళీ బీఆర్ఎస్ దగ్గర పెడతారనే ఆలోచనలు కూడా ప్రజలు పడ్డారని కూడా దీన్ని బట్టి మనం చెప్పవచ్చు. అయితే మరి రాజకీయ నాయకులు ఎవ్వరు కూడా, రాజకీయ పార్టీ నేతలు ఎవరైనా కూడా ప్రజల్ని తక్కువ అంచనా వేస్తే వాళ్ళకి ఇదే పరిస్థితి నెలకొంటుంది. కానీ ఎవ్వరు కూడా ప్రజల్ని తక్కువ అంచనా వేయకూడదు అనేది తెలుసుకోవాల్సిన సత్యం.